అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. రెడ్ బుక్ అనేది నారా లోకేష్ గారు ఒక్కరే కాదండి, సామాన్య ప్రజలు కూడా రెడ్ బుక్ ఫాలో అయ్యి ఉన్నారు, రెడ్ బుక్ రాసి ఉన్నారు. వాళ్ళ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా ఒక్కొక్కరు రాసి పెట్టుకున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్త, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు కాదు, సామాన్య ప్రజలు కూడా ఒక 10 పేర్లు రాసి పెట్టుకున్నారు ఒక్కొక్కరు. ఇది వాస్తవ పరిస్థితి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కనుక, జనసేన పార్టీ కనుక వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చెయ్యాలి అని సంకల్పిస్తే గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడి వరకు ఒక్కరు కూడా మిగలరు. ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ దుర్మార్గంగా వ్యవహరించున్నారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే జైళ్ళు కూడా చాలు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది మీద చర్యలు తీసుకుంటుంది, కొంతమంది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటున్నారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది క్షమాపణ చెప్తున్నారు. ఇక ఎవరన్నా ఉంటే కొంతమంది వాళ్ళ గురించి చెప్పాలంటే బురద పందుల లెక్క, దాలిగుంట్లో కుక్కల లెక్క, వాళ్ళ బుద్ధి మారదు. నాయకత్వమే కొలాప్స్ అయిపోతే ఈ ఎదవలు పట్టుకొని బూతులు తిడుతున్నారు. స్వయానా నాకు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు ఎలా ఉంటున్నాయంటే చదవడానికే అసహ్యంగా. అంటే వీళ్ళు బుద్ధి మారలా, ఇంకా మారడానికి కూడా ప్రయత్నించట్లా. వీళ్ళు ప్రజలు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు, చెప్పుతో కొట్టారు, మన ప్రవర్తన బాగలేదు, మారదాము, వచ్చే ఎన్నికల నాటికన్నా కనీసం ప్రతిపక్ష హోదా అన్నా సాధిద్దాము అన్న ఆలోచన వీళ్ళ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డే మారలా, వీళ్ళు ఎట్లా మారుతారు? అందుకే నేను అన్నది దాలిగంట్లో కుక్కలు, బురద పందుల లెక్క వీళ్ళు మారరు. అయితే చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు. ఇవన్నీ బహిరంగంగా చెప్పుకునేటటువంటి విషయం కాదు. కాకపోతే వాస్తవాలు ఖచ్చితంగా చెప్పాలి. ప్రభుత్వం పట్ల అసహనం అయితే ఉంది. ప్రభుత్వం తన స్థాయిలో తన చర్యలు తీసుకుంటున్నా కానీ కొంతమందికి సాటిస్ఫై కావట్లా. ఇంకా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వచ్చే డిమాండ్ కాదండి, సామాన్య ప్రజలు కూడా అంటున్నారు ఈయన మారడు, చంద్రబాబు నాయుడు గారు ఇంతే, ఈయన 53 రోజులు జైల్లో పెట్టిన, లోకేష్ గారి పాదయాత్రలో అడుగడిగిన అటగిచ్చిన ఈ తండ్రి కొడుకులు మారరు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఏదో ఎక్కువ ఊహించాము. వీళ్ళిద్దరూ ఒకవేళ సైలెంట్గా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేస్తారనుకుంటే ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇది వాస్తవమైనటువంటి మాటలు, సామాన్య ప్రజల నుంచి వచ్చేటటువంటి మాటలు. కానీ ప్రభుత్వం తన పని తను చేస్తుంది, కానీ ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా వైఎస్ఆర్సీపీ మీద చర్యలు తీసుకోలేకపోతుంది. అయితే ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక విషయం చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. పూర్తిగా చెప్పాలంటే దాదాపుగా ఒక గంట వస్తుంది ఈ వీడియో. మీరు అంతసేపు చూడలేరు కాబట్టి 8 నిమిషాల్లో చెప్పి ముగించేదానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి 2024 నాటి వరకు, అంటే 20 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ, అంతే కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ, ఈ ప్రత్యేక సపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. అంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. ఇక్కడ చాలామంది అధికారులు అక్కడ 10 ఏళ్ళు పరిపాలిస్తే 6 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఉంటే దాని తర్వాత కూడా వైఎస్ఆర్ కుటుంబం యొక్క ప్రాబల్యం ఎక్కువ. 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ విచ్చలవిడి పరిపాలన ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అధికార యంత్రాంగం మొత్తం, ఇప్పుడు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా 15 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో పనిచేశారు. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ పాలన చూశారు వాళ్ళు. మొత్తం మీద కాస్తో కోస్తో ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద వాళ్ళకి అభిమానం ఉండడంలో తప్పులేదు, అందరికీ అనట్లేదు. ఒక 80% 50% ఈ అధికార యంత్రాంగానికి
వాళ్ళ మీదే అభిమానం ఉంటుంది. ఎందుకు వాళ్ళ మీద అభిమానం అంటే సింపుల్ లాజిక్. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, నీకు కావాల్సింది నువ్వు చూసుకో, ఎంత దోచుకుంటావో దోసుకో, ఎంత తీసుకుంటావో అంత తీసుకో, నా పని మాత్రం చేసి పెట్టు. ఇదే ఈ వైఎస్ కుటుంబం యొక్క సరైనటువంటి విధానం. వీళ్ళ విధానం అంతే. ఏ అధికారినైనా, ఎంతటి అధికారినైనా, చిన్న స్థాయి అధికారి కావచ్చు, పెద్ద స్థాయి అధికారి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆదేశం ఏంటంటే, నువ్వు ఎంత కావాలంటే అంత దోసుకో, తీసుకో, ఏమైనా చేసుకో, నా పని మాత్రం చేసి పెట్టు. అందుకనే చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత జైలుకి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత కూడా కొంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అవుతున్నారు, మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క సిద్ధాంతం అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ అలా చెయ్యదండి, చట్ట ప్రకారమే నడుచుకోమంటది. అయితే ఇక్కడ అధికారులకి ఏంటంటే స్వతహాగానే, అందరికీ నేను మళ్ళీ చెప్పట్లా, దాదాపుగా 50% అధికారులకి వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీదే భక్తి ఉంటుంది, వాళ్ళు చెప్పిందే చెయ్యాలనిపిస్తుంది. రేపనే రోజు మనం చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది, సంఖ్యలు వేయించుకోవాల్సి వస్తుంది, జైల్లో మగ్గాల్సి వస్తుంది అని తెలిసినా కానీ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడము వాళ్ళకు కొంచెం వాళ్ళ సైడే ఆలోచన విధానం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అధికారుల చేత పని చేయించుకోవటం అనేది కొంచెం ఈ ప్రభుత్వానికి కష్టసాధ్యమే. అది మనం అందరం ఆలోచించుకోవాలి. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి దగ్గరన్నా 15 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఒక ఉద్యోగి మీ దగ్గరికి వచ్చి పనిచేస్తున్నప్పుడు మీరు అతనికంటే ఎక్కువ జీతం ఇచ్చినా, అతనికంటే ఎక్కువగా సహకరించినా ఆ పాత యజమాని మీదే కాస్తో కోస్తో ప్రేమ ఉంటుంది. ఇది వాస్తవం, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అట్లాగనే ఈ అధికారుల్లో దాదాపుగా 50%, 60% మందికి వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది. అయితే ఇక్కడ మీ అందరూ గమనించాల్సినటువంటి విషయము, ఈ రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీ ఆదేశాలు మాత్రమే ఇవ్వగలదు. ఫలానా దారి మీద విచారణ చేయండి, విచారణలో దోషులు తేలితే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, చట్టం ముందు నిలబెట్టండి, మాకు లిక్కర్ పాలసీ మీద అనుమానం ఉంది, దాని మీద ఎంక్వైరీ చేయండి, ఇసుక పాలసీ మీద అనుమానం ఉంది, దాని మీద ఎంక్వైరీ చేయండి, భూ విధానాల మీద అనుమానం ఉంది, భూ దోపిడీల మీద ఫిర్యాదులు వస్తున్నాయి, దాని మీద విచారణ చేయండి అని అధికారుల్ని ఆదేశించగలగదు మాత్రమే ఈ ప్రభుత్వం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాని మీద విచారణ చేపట్టి దోషులను తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టలేరు, వాళ్ళని జైలుకి పంపించలేరు. ఈ అధికారులే చెయ్యాలి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగనో, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగనో చంద్రబాబు నాయుడు గారు అధికారుల గొంతు మీద కత్తి పెట్టి, మీరు ఏమైనా చేయండి, రాత్రికల్లా పలానా వ్యక్తి అరెస్ట్ కావాలా అనే రకం కాదు, చట్ట ప్రకారం వెళ్ళండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గొంతు మీద కట్టే పెట్టి ఒత్తిడి చేశారనుకోండి, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఈయన కన్నీళ్లు తుడవడానికో, ప్రజలు కన్నీళ్లు తుడవడానికో తీసుకొచ్చి ఆ కోర్టు ముందు నిలబెట్టి అక్కడే బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంతకంటే ఏం చేయలేరు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అధికార యంత్రాంగం మొత్తం ఈ పార్టీ విధానాలకి, ఈ పార్టీ ఆశయాలకి పనిచేసే విధంగా, అనుగుణంగా పనిచేసే విధంగా ఈ అధికారులను మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఏక మొత్తం మీద ఈరోజు రాత్రికే మీరంతా నాకు పని చేయాలి అంటే అది మళ్ళీ చట్ట వ్యతిరేకం అవుతుంది. ఒకవేళ అలా చేయించినా వీళ్ళందరూ తప్పించుకుంటారు. కాబట్టి అన్ని సాక్ష్యాధారాలతో సహా సేకరించే యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ ఏంటంటే రాత్రే జరిగే పని కాదు, కొంత సమయం పడుతుంది. ఒక 4 సభ్యులు ఇంట్లో ఉంటేనే వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకురావటమే కుటుంబ పెద్దకి తలకు మించిన భారం. వేలాది సంఖ్యలో ఉండే అధికార యంత్రాంగాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షలని నిలబెట్టే విధంగా పరిపాలన చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది. కొంత సమయం ఇస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చిందంటే నేను చెప్పినటువంటి విషయమే. కొంతమంది అధికారులు ఉంటారు స్వామి భక్తి చూపించేవాళ్ళు, దానివల్లే ఎవరికి తెలియకుండానే బెయిల్ వచ్చి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా కొంత సమయం ఎదురు చూడాలి.
అయితే డిమాండ్ మాత్రం చేయాలి చంద్రబాబు నాయుడు గారిని. మనం డిమాండ్ చేయకపోతే అధికారంలో మార్పు రాదు, ప్రభుత్వ విధానంలో మార్పు రాదు, రాజకీయ విధానంలో కూడా మార్పు రాదు. కాబట్టి మనం డిమాండ్ చేసేది చేయాల్సిందే. అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం, కొంతమంది పొద్దుటి నుంచి బోరుగడ్డ అనిల్కి బెయిల్ వస్తే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఇంకా ఈయన మారలేదు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆలోచించుకోవాలి మీరు. ఇంత చిక్కుముడి ఉంది, ఇంత చిక్కుముడి ఉంది దీంట్లో, ఇంత వ్యవహారం ఉంది. వీటిలన్నిటినీ మొయ్యాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. దయచేసి కొంచెం మీరు పోస్టులు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం కాదు, మీరు ఆలోచింపజేసే విధంగా పోస్టులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని వెంటనే చర్యలు తీసుకునే విధంగా మీరు పోస్టులు పెట్టాలని నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.